వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈ జీవితం అనే ప్రయాణంలో ప్రతిరోజు ఒక మలిపే. ఎందుకు అంటే మనకి జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు కానివ్వండి, ఎదురయ్యేటటువంటి హ్యాపీనెస్ కానివ్వండి, ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక్కొక్క ట్విస్ట్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు మనకి అంటే మనం వాటి నుంచి నేర్చుకుంటూ ఉంటాము. అవి ఒక మలుపులాగా మనకి మన జీవితాన్ని మార్చే మలుపుల్లాగా కూడా మన జీవితంలో అయిపోతూ ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలన్నమాట. ఆ జ్ఞాపకాల మైలురాళ్ళని దాటుకుంటూ మనం ఈ జీవితాన్ని ప్రయాణం చేస్తూనే ఉంటాము. గమ్యం ఏంటా అంటే అంతులేని గమ్యం, అంతే కదా. మన జీవితం అంతమయ్యే వరకు మన గమ్యం ఎక్కడ ఆగుతుంది అనేది మనకే తెలియదు. కాబట్టి అంతులేని గమ్యంలో మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఎవరు నువ్వు, ఎవరు నేను అనేది కూడా మనకు తెలియదు. అంతా శూన్యమనే మనకు తెలుసు. అంటే లాస్ట్కి మనము చేరేటటువంటి చితి ఏదైతే ఉందో అక్కడికి వచ్చేటప్పటికి ఏముంది అంటే ఏం తీసుకెళ్ళలేము. ఏది కూడా మన వెంట రాదు. మన వెంట ఏమి ఉండదు. కాబట్టి మనం శూన్యంగా మిగిలిపోయి ఆ మట్టిలో కలిసిపోతాము. కాకపోతే ఏదైతే మనము సంపాదించుకుంటామో మంచి పేరు, అది మాత్రం మనం వెళ్ళాక కూడా తరతరాలుగా మన వెంట వస్తూ మనతో మిగిలిపోయిద్ది అనమాట. కానీ మనం శూన్యంలోనే ఉండిపోతాము. కానీ అది మనకు తెలిసినా కానీ ఆ జీవితాన్ని సాగిస్తూనే ఉంటాం, అంతే కదా. ఒక్క మైలురాళ్ళని దాటుకుంటూ జీవితాన్ని గడపడమే కదా జీవిత పరమార్థము. అదే జీవితం. ఎందుకు అంటే ఈ మలుపులు దాటేటప్పుడు ఎంతోమంది ఎదురవుతారు. ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఒక్కొక్కరితో ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకాలన్నిటి నడుమ అరే ఎవరు వాళ్ళు, మనకు పరిచయం కూడా లేదే, మన లైఫ్లోకి ఎందుకు వచ్చారో, వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఎందుకు ఉండలేదు, ఇంతవరకే ఎందుకున్నారు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఎవరో తెలీదు, నువ్వెవరో తెలియదు వాళ్ళకి, వాళ్ళు నీకెవరో తెలియదు. అయినా కానీ ఈ జీవిత ప్రయాణంలో మన వెంట వచ్చి మనతో ప్రయాణం సాగించే వాళ్ళు కొందరు, మనతో లైఫ్ లాంగ్ ఉండే బంధాలు కొన్ని, మనతో కొద్ది కాలమే ఉండి ఏదో కొంత మనకి నేర్పించి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయే బంధాలు కొన్ని, మన జీవితంలో కలుపు మొక్కల్లాగా పెరిగి మనల్ని శాసించే బంధాలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళ టైం నడుస్తున్నప్పుడు మనల్ని శాసిస్తారు. అవి కలుపు మొక్కలు అని చెప్పేసి మనకు తెలియదు. అవి తీసి పడేసిన తర్వాతనే మన పంట పొలం ఎంత బాగా ఉంటుందో మన జీవితం కూడా అంత బాగా సాగుతుంది అన్నమాట. కానీ ఇన్ని మధురానుభూతుల మధ్య ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా మన గమ్యం తెలియకపోయినా కానీ మన ప్రయాణాన్ని సాగించడమే ఈ జీవిత లక్ష్యం అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.